కొన్ని కథలు చూస్తే భయమేస్తుంది, కొన్ని కథలు వింటే భయమేస్తుంది. అయితే ఈ కథని తలుచుకుంటేనే భయమేస్తుంది. వాడి కథ వింటావా? కష్టం విలువ తెలిసినటువంటి కార్మికుడు, ఆకలి విలువ తెలిసినటువంటి శ్రామికుడు, ఎవరికైనా సాయం చేయడానికి ముందుండేటువంటి ధార్మికుడు. చెప్పాలనుకున్నదే చెప్తారు, చేయాలనుకున్నదే చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఆయన స్టైల్ ఏంటో, ఆయన శైలి ఏంటో తెలుసు. ముక్కుసూటితనానికి పెట్టింది పేరు. ప్రజలకు మాత్రమే తలవంచుతారు. ప్రజల కోసం నిలబడతాను అని నొక్కి వక్కాణించిన గౌరవనీయులు ద ప్యూర్లెస్ నాయకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఒక సుదీర్ఘమైన 5 సంవత్సరాల లక్ష్యంతో నేను మీ ముందుకు వచ్చాను. పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. నీకో చట్టం, నాకో చట్టం, వాడికో చట్టం కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తలకై తీసేసే చట్టం. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నా జన సైనికులు కారు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు, అవినీతి వ్యవస్థని ముంచేసే ఉధృత జలపాతాల దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే కొదమ సింహాలు నా జన సైనికులు. కులమత ప్రాంతీయ విద్వేషాలతో అడుగంటిపోయిన రాజకీయ విలువలకు ఇతడు మాత్రమే ప్రాణం పోయగలడనే స్థాయికి చేరుకున్నాడు. ఎన్నో దశాబ్దాలుగా దోపిడీలలో కూరుకుపోయిన రాజకీయ వ్యవస్థతో విసుగు చెందిన సామాన్యులకు ఇతడు ఇప్పుడు నీతి నిజాయితీలే ఆయుధంగా రాజకీయ వ్యవస్థ మార్పుకే పోరాడేందుకు సిద్ధమై యుద్ధ శంఖారావం పూరించారు. ఏ ఒక్కరూ పట్టించుకొని అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ మెడలు వంచి 6 నెలల్లో తెరిపించారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించే వారిని అడ్డుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు రాబట్టారు. తుఫాన్ తాకిడికి చీకట్లో మగ్గుతున్న శ్రీకాకుళం జిల్లా చీకట్లను తొలగించే వెలుగు కిరణంలా ముందుకొచ్చాడు. 25 బియ్యం వద్దు, మాకు 25 ఫ్యూచర్ కావాలి. ఇప్పుడు 25 మేము వెనక్కెళ్ళున్నాం. జనసేన పార్టీ పెట్ట 5 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి జనసేన పార్టీ పెట్టాం. ఆంధ్రప్రదేశ్ లో 2 చోట్ల పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. రిజల్ట్స్ కు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఓటర్లు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా పవన్ ఘోర పరాజయాన్ని చవిచూశారు. నేను చెప్పాను మొన్న, నా శవాన్ని నలుగురు మోసే వరకు నేను జనసేన ముందుకు తీసుకెళ్తాను. కష్టాలు వచ్చినప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు, కానీ కొట్లేసినప్పటికీ మోసం చేసేవాడే కావాలి. దశాబ్దం పాటు దెబ్బతిన్నాను, 2 చోట్ల ఓడిపోయి అంతే నన్ను వదిలేశారు. మీరు వదిలేసినందుకు నాకు పడ్డ శిక్ష నా కోసం కాదు, 10 మంది కోసం ఎంతో కొంతమంది చెయ్యాలి. కొత్త తరం ఒకటి ఉంది, నాలాగా ఆలోచించాను. నేను వాళ్ళ దగ్గర వచ్చాను. యువత తాలూకు భావోద్రేగా నేను అర్థం చేసుకున్నాను. ఈసారి జనసేనకి అండగా నిలబడమని కోరుకుంటున్నాను. మీ వాటిని నాతో నడిచేవాడే నా వాడు, నన్ను శంకించేవాడు నా వాడు కాదు. జై హింద్, జై జనసేన. ప్యాకేజీ ఇస్తారు. చంద్రబాబు నాయుడు చేసిన మోసాలలో పార్ట్నర్. ఎప్పుడు ఎవరితో ఉంటాడో తెలియడు పవన్ కళ్యాణ్. సన్నాసి కానీ రాజకీయాల్లో మాత్రం సైడ్ హీరో. వీరి దత్తపుత్రుడు పైన విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ గారికి లేదు. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను. వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. తీసుకొని పళ్ళు రాలగొట్టని కొడకల్లారా ఒకడికి చెప్తున్నాను. మక్కిలి రక్కొట్టి మడత మంచంలో పెడతాను, మర్చిపోకండి. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. యుద్ధానికి సంసిద్ధుల గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్.
చచ్చిపోయేలా జగన్ గుర్తుపెట్టుకో. అర్థాపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. హలో ఈవీఎం పెట్టెల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు కొన్ని గంటల్లో వెల్లడి కానుంది. 70 కోట్ల జనం మధ్య అంత పెద్ద సామ్రాజ్యం, అంత పెద్ద వ్యవస్థ ఎలా అనే ఉత్సుకత ఉంది. అక్కడ ఎవరు గెలిచారు అన్న కుతూహలమూ ఉంది. యుద్ధాలు జరిగేది విజయం కోసం, విజయాలు సాధించేది చరిత్ర కోసం. History always wins, and somewhere hidden in those pages of history is the biggest kept secret in the history of India. El Dorado. సరైన సమయం కోసం 25 ఏళ్లుగా శౌర్యంగ సైన్యం ఎదురు చూసింది. కొనుగల పవన్ కళ్యాణ్ అనే నేను భారతదేశంలో 100% కొట్టావంటే జనసేన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ proved to be man of the match after చంద్రబాబు నాయుడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు? ఈ ప్రశ్నకు తెలుగు నేలపై వినిపించే పేరు ఇకపై పవన్ కళ్యాణ్. 70,354 ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని, ఘన విజయాన్ని సాధించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం అనే పార్టీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేదు. కుటుంబంలోని పవన్ కళ్యాణ్ గారికి కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. గెలిచింది 100%. ఎంత ఉందంటే 175 సీట్లు మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యతతో మేము పనిచేస్తాం. శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటాం, ప్రజా సమస్యల మీద పోరాటం, వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తాం. 7 ఏళ్ల నుంచి వాడి కోసం వెతుకుతున్నారు. వాడి పేరు కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. వీరమల్లు మాట చెప్తే అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే భగత్ సింగ్ గారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోతాయి. చాలే.